ఫైటర్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2D వర్షన్, 3D వర్షన్‌లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మరి 26 జనవరికి వస్తుందనుకుంటే ఒకరోజు ముందే 25th జనవరి 2024 వచ్చింది. హృతిక్ రోషన్ ఈ సినిమాలో ప్యాటీగా నటించగా, మిన్నీగా దీపికా పడుకొనే, రాకీగా అనిల్ కపూర్, తాజ్‌గా కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ అబ్రాయ్ ఏమో బాష్‌గా నటించినటువంటి ఈ సినిమాలో మరి కథా కథనాల కన్నా కూడా యుద్ధ నైపుణ్యాల మీదే ఎక్కువ సినిమాని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీర్చిదిద్దాడు. అతనే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రైటర్ ఈ సినిమాకి. ఇక మరో నిర్మాతగా అజిత్ అంధారే మరియు అంకు పాండే, తర్వాత వయోకామ్ 18 మోషన్ పిక్చర్స్ ద్వారా పెద్ద బ్యానరు. మరి ఆ బ్యానర్ స్టార్టింగ్ అన్ని వాళ్ళ సినిమాలన్నీ వెల్కమ్ దగ్గర నుంచి అన్ని సినిమాల్ని చూపించుకుంటూ వస్తుంది. ఎప్పుడు ఎవ్రీథింగ్ ఎప్పుడు రిపీట్ అయ్యే పద్ధతే కదా. అట్లాగే రామన్ చిబ్ అనే అతను ప్రొడ్యూసరు, రైటర్, స్క్రీన్ ప్లే పాల్పంచుకోగా, ఇంకొక ప్రొడ్యూసర్గా కెవిన్ వాజ్ పంచుకోగా, విశాల్ శేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి హుసేన్ డైలాగులు అందించాడు. హుసేన్ దలాల్, ఆ తర్వాత డైలాగ్ రైటర్ అబ్బాస్ దలాల్ కూడా పనిచేసిన ఈ సినిమాకి సచ్చిత్ పలవ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మనకు అసలు ఎలా తీశారో కూడా అర్థం కాని సన్నివేశాలు ఉన్నాయి ఇందులో. సో ఇందులో పూర్తి ప్యాట్రియాటిక్ ఫిలిం, దేశభక్తి పూర్వకమైన సినిమా. ఆ రొమాన్స్ వైట్ కాటి ఎటువంటి ఇది లేకుండా చాలా నీట్‌గా సినిమాని తీసుకెళ్లారు. అట్లాగే పఠాన్ సినిమాలో ఏ రకంగా అయితే మనకు కనబడిందో సేమ్ అదే టైప్ బికినీలో మనకు పాట ఎండ్ సినిమా అంతా అయిపోయిన తర్వాత లుంగీ డాన్స్ పాటలాగా రజనీకాంత్ లుంగీ డాన్స్ సినిమా పాట ఎట్లయితే లాస్ట్‌లో ఉంటుందో అట్లా ఆల్మోస్ట్ టైటిల్స్ అయిపోయినాక ఉంటదో లేదో అనుకునే టైంలో మనకు దీపిక పడుకున్న సడన్‌గా ఆ నల్లటి తొడలను చూపిస్తూ పూర్తి బికినీ పిరుదులన్నీ బయట పెడుతూ మనకొక పాట కనబడుతుంది లాస్ట్‌లో. సో అది లాస్ట్ సాంగ్‌గా వస్తుంది మనకి. సో దీపికన మామూలుగా మనం మేకప్‌లో చూసినప్పుడు బాగుంటుంది. కానీ ఎప్పుడైతే మనకు బికినీ ఏస్తుందో ఎప్పుడు గమనించండి, ఎప్పుడు నల్లగా కనబడుతుంది. అదేంటో వింత అర్థం కాదు. మరి ఆమె బాడీకి బ్లాక్ లాంటిది అది సన్నటి ఇదేసుకుంటుందో, మరి అంటే జాలీలాగా ఉంటది కదా! అట్లాంటిదేమన్నా కవర్ లాంటిది ఏసుకుంటుందో బాడీకి తెలీదు మనకి. మొత్తానికైతే ఆమె ఎప్పుడు అరనగ్నంగా, ముప్పాతికి నగ్నంగా కనబడ్డప్పుడు, 75% నగ్నంగా కనబడ్డప్పుడు ఎప్పుడు కూడా నల్లగానే కనబడుతుందామె. నల్లటి తోడలే దర్శనమిస్తాయి. సో ఈ పాటలో ఈ భక్తి సినిమాకి, భక్తి సినిమా అంటే ఒక దేశభక్తి సినిమా. దేశభక్తి సినిమాకి, ప్యాట్రియాటిక్ సినిమాకి మరి ఏదైనా కొంచెం మషాలా పెడితేనే బావుంటదని 26th రిపబ్లిక్ మరి 75th రిపబ్లిక్ డే కాబట్టి ఆ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాలో కొంచెం మషాలా ఉండాలన్నట్టుగా ఆల్మోస్ట్ సగము పిరుదులు బయట కనబడేలాగా, తర్వాత తొడలు మొత్తం కనబడేలాగా, ఒక సెంటర్ భాగంతో దాటి నుంచి కట్టు వి లాగా ఆ భాగం కూడా వి కనబడేలాగా మనకు ఈ ఆమె బికినీ వేయడం జరిగింది. అదొక్కటి మినహాయిస్తే, ఇది ప్రత్యేకంగా ఫస్ట్ ఇదొక్కటి మినహాయిస్తే అడల్ట్ కంటెంటు. ఇక మిగతా అంతా సినిమా 2 గంటల పైన సినిమా ఇది. ఎందుకంటే 2 గంటల 47 నిమిషాల సినిమా యూఏ. ఆ యూఏ రావడానికి బహుశా ఈ ఒక్కటే మన తొడలు కనబడే షాట్ ఉన్నది కాబట్టే యూఏ. లేకుంటే సినిమా అంతా నీట్ కుటుంబం అంతా సమేతంగా చూడదగ్గ సినిమా. 25 జనవరికి ఇందాకే చెప్పిన రిలీజ్ డేట్ చెప్పాను కదా! ఇక సినిమా కథ గురించి వస్తే మనకి స్టార్టింగ్ ప్యాటీ ఒక సినిమా అంతా కూడా ఇంగ్లీష్ సినిమాను చూస్తున్నటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. టెక్నికల్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాకి. ఇక గతం చూసుకుంటే మనకి డైరెక్షన్ గురించి మాట్లాడితే సిద్ధార్థ్ ఆనంద్ అనేది అతను మరి మామూలు సినిమాలు తీయలేదు అంతకుముందు. అన్ని గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. అదే వరుసలో మరి సినిమా నిలబడుతుంది. హృతిక్ రోషన్ మరి వీళ్ళ నాన్నకు నేను ఫేవరెట్ నటుడు నాకు హృతిక్ రోషన్. వాళ్ళ నాన్న రాకేష్ రోషన్. ఆయన అన్నపూర్ణలో ఓసారి బయటకి ఆయన గుండులో నాలాగే ఇప్పుడు సేమ్ నా బట్టతలు ఉన్నట్టుగా పూర్తి నునుపు గుండుతో ఆయన ఎంట్రన్స్‌లో నిలబడున్నారు. ఆయనను చూశాను మొదటిసారి. ఎప్పుడూ ఆయనకు చాలా రొమాంటిక్‌గా హీరోగా నాకు చాలా ఇష్టం ఆయన. హృతిక్ రోషన్ వాళ్ళ నాన్నగారు. తర్వాత ఆయనే దర్శక నిర్మాతగా ఆయన కొడుకుని 'కహో నా ప్యార్ హై' సినిమాతో పరిచయం చేసి మరి ఆయనకు 11,000 ఉన్న అద్భుతంగా రాణించి ఒక పెద్ద స్టార్‌డమ్‌కి ఎదిగిపోయాడు. అసలు ఇంకా చాలా పట్టనంత పెద్ద సూపర్ స్టార్ అవుతారనుకున్నాడు. మధ్యలో కొంచెం అక్కడక్కడ కొంచెం దిగినా మళ్ళీ 'ధూమ్' లాంటి సినిమాలతో ఎక్కుతూనే ఉన్నాడు పైకి. స్టార్‌గానే నిలబడ్డాడు. మరి 'జోధా అక్బర్' లాంటి మంచి మంచి సినిమాలు చేశాడు హృతిక్ రోషన్. ఈ సినిమా కూడా అతని జీవితంలో మరపులేని సినిమా అని చెప్పాలి. మంచి సినిమా. ఓకే. ఈ సినిమాకి ముందు రేటింగ్ చెప్పేసుకుందాం. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75/5. 4 దాకా ఎందుకెళ్ళలేకపోయానంటే ఈ సినిమాలో కమర్షియల్ పాయింట్స్ ఏం లేవు. కానీ సినిమాలో దేశభక్తి ఉంది. చక్కటి కథ ఉంది. అమ్మాయిలని అబ్బాయిలతో సమానంగా చూడాలన్నటువంటి ఒక అంతర్లీనమైన ఇది కూడా ఉంది. ఒక సందేశం కూడా ఉంది. అశుతోష్ రాణా దీపిక పడుకునే తండ్రిగా ఆమె పక్కన చేసినటువంటి ఆమె కూడా తల్లి కూడా మనకు తెలిసిన సో వీళ్ళిద్దరి ఎప్పుడైతే నువ్వు ఎయిర్ ఫోర్స్‌లో చేరతావో నువ్వు చచ్చిపోయినావు అనుకుంటా అని చెప్పేసి పిల్లని పంపించేస్తాడు.
అయితే మాటల మధ్యలో ఈళ్ళు అకాడమీలో ఉన్నప్పుడు మాటల మధ్యలో విన్నప్పుడు మా నాన్నగా ఈ పని చేస్తాడన్నప్పుడు ఇతనికి ఫ్లైట్ అర్జెంట్ అవసరమై అక్కడికెళ్ళినప్పుడు ఓ అధికారితో మాట్లాడినప్పుడు పోయే వరకు వాళ్ళ తల్లి ఇక్కడ ఎయిర్ ఫోర్స్‌లో నేను చేశాను వరకు బయటికెళ్తున్నాము ఆగిపోతుంది తల్లి. ఎవరు తల్లి? అంటే దీపిక తల్లి పడుకునే తల్లి. ఇక మీకెవరైనా కూతురున్నారా అంటే, నాకెవ్వరు లేరు కూతురు అంటే, అటు కూతురు అక్కడ పని చేస్తుందని చెప్పడానికి ఇష్టం లేదా? లేక నిజంగా కూతురు లేదా? అనే సంభాషణలో ఆ తల్లి ఆగిపోయింది. "నీకేమైనా పనుందా ఎళ్ళిపో" అని భార్యని అడుగుతుంటే, ఆమెకు చెప్తాడు, "అమ్మ నీ కూతురు నాకు క్లాస్‌మేటు అండ్ నాకక్కడ కలిసిన తోటి మెట్టామె. సో, కాబట్టి మీ" అని తండ్రికి చెప్తాడు, "నీ కూతురు దేశం గర్వపడేటువంటి పనులు చేస్తుంది. దేశాన్ని పెళ్లి చేసుకుంది. నువ్వు పెళ్లి చేయాలనుకున్నావు మామూలు యువకుడితో. కానీ ఆమె దేశంతోటే పెళ్లి చేసుకుంది. కానీ అందరు అమ్మాయిలు గనుక అట్లా అనుకుంటే మాలాంటి అబ్బాయిలకి అసలు అమ్మాయిలే ఉండరు" అని చెప్పి తన అమ్మాయి గొప్పతనం గురించి చెప్పినప్పుడు తర్వాత రియలైజ్ అయ్యి, తర్వాత ఎండ్‌లో సెకండ్ హాఫ్‌లో ఆ అమ్మాయి దగ్గరికొచ్చి, "నువ్వంత ఎత్తుకు ఎదిగావు. నిన్ను చూడాలంటే తలెత్తి చూడాల్సొస్తుంది ఇప్పుడు. నువ్వు ఒక పెద్ద అధికారినివంట" అన్నప్పుడు బోరున తల్లిని పట్టుకొని ఏడ్చేసి తండ్రికి అంటాడు, నేను సాల్యూట్ కొడతాడు తండ్రి. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీపిక పడుకొని. వీళ్ళిద్దరి మధ్య రొమాన్సో చిన్నది అంటే వీళ్ళ మీద ప్రేమ ఉందా లేదా అని తెలియకుండా. అయితే ఈయన తొందరపాటుతనంతో ఏవైతే పనులు చేస్తాడో దానికి ఊరికే పనిష్ చేస్తూ తన సొంత చెల్లెలు చనిపోతుంది. ఎవరికి? ఆహ్, సొంత చెల్లెలు చనిపోతే, ఆ సొంత చెల్లెలు చనిపోయినటువంటి బాధలో ఈయన ఉంటాడు. ఉన్న తర్వాత మనకి ఏంటంటే, అట్లా తన చెల్లెలి చావుకు కారణమయ్యాడని జెప్పి కోపంతోటి తన మీద అఫీషియల్ అయినటువంటి అనిల్ కపూర్ పాత్ర 'రాకీ' ఇతన్ని ఎప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా చూస్తూ ఉంటాడు. సో, అయినా సరే ప్యాటీ దానికి తగ్గట్టుగా స్పందిస్తూ ఉంటాడు. చివరాఖరినికి టెన్షన్ తట్టుకోలేక లాస్ట్‌కి అతన్ని హైదరాబాద్‌కి ఒక పనిష్మెంట్ లాగా అక్కడికి పంపించేసి పోతే అక్కడ గూడా ఒక అమ్మాయి గాల్లో ఫ్లైటు మిస్ అయిపోయి అంటే స్టార్టింగ్ ఎళ్లి ఆమెకి ఎలా దిగాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు చేతిలో వాకీతోటి చాలా ఈజీగా ట్యాకిల్ చేసి "నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, అలా చేయి" అని చెప్పేసి మొత్తానికి సేఫ్ ల్యాండింగ్ చేసేలాగా చేస్తాడు మన హీరో 'ప్యాటీ'. ఆ రకంగా ఆ అమ్మాయిని కాపాడిన తర్వాత వాళ్ళందరూ గూడా ఆ బ్యాచ్ అంతా గూడా చాలా ఇష్టంగా చూస్తుంటారు ఇతన్ని. అక్కడ హైదరాబాద్‌కి ఎళ్ళిన తర్వాత. సరే ఇంతలో ఆర్మీలో లేనందుకు తను బాధపడుతూ ఎయిర్ ఫోర్స్‌లో నాకు మళ్ళా ఈ రకంగా డిమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ బదులు డిమోషన్ ఇచ్చారు అని బాధతోటి ఏం చేస్తాడంటే ఇంక లాభం లేదు. నేను ఇంకా ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి చెప్పేసాడు పై అధికారికి. బాగా ఆలోచించుకున్నాను అంటే ఆలోచించుకున్నాను. నాకొద్దనుకుంటున్నాను అని చెప్పేసి ఎళ్ళిపోతే చాలా ఇక ఒక పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుంచి ప్రయత్నాలు వాళ్ళ చెడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆ చేస్తున్నప్పుడు ఒక విలన్ని చూపిస్తారు మనకి. 'కరణ్ సింగ్ గ్రోవర్' చేశాడు ఆ పాత్రని తాజ్‌గా. అసలు అద్భుతమైన ఒక కన్ను ఎర్రగుంటది లోపల కన్ను. అది కన్ను దెబ్బతో పెట్టారా? నిజంగా అతని కన్నలా ఉందా తెలీదు. క్రూరత్వానికి మారు రూపుగా ఉంటాడు. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక సైనికుడిని చంపేయబోతుంటే, ఈ ఒక్క సైనికుడు కాదు మన టార్గెట్ చాలా మంది సైనికులని చెప్పి అందరూ వస్తుంటే, వాళ్ళ ఇళ్ళలకు వీడియో కాల్స్ మాట్లాడుతూ ఆనందంగా ఉన్న టైంలో అందరిని సైనికుల్ని పేల్చేపిస్తాడు. పేల్చేసేసిన తర్వాత అలా చూసిన తర్వాత హృతిక్ చాలా బాధపడతాడు. ఈ ఇంకో కొందరిని యుద్ధ సైనికులుగా అక్కడ పట్టుకుంటాడు వాళ్ళని. పట్టుకొని వాళ్ళని హింసిస్తుంటాడు. ఒక అతన్ని చంపేసి పంపిస్తాడు. అతను ముస్లిము. పాపం అతను వాళ్ళ కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటే బషీర్ ఖాన్ అతని పేరు. భాష అని వీళ్ళందరూ పిలుస్తుంటారు. ఆ పాత్రని అక్షయ్ ఒబెరాయ్ చేశాడు. చాలా బాగా చేశాడు అతను. సరే అతను తల్లిదండ్రులు బాధపడ్డము, అక్కడికి వీళ్ళు గౌరవ వందనం చేయడము, అవన్నీ ఆ సన్నివేశాలు తీయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత ఎఫర్ట్ పెట్టారో ఒక చిన్న అనిల్ కపూర్‌ని అట్లాంటి పెద్ద పెద్ద స్టార్స్‌ని పెట్టి చేయడం. అనిల్ కపూర్ 'తేజాబ్' లాంటి సినిమాలతో ఒకప్పుడు యువతను ఉర్రూతలూగించిన హీరో. అందరికీ తెలిసిందే నా అభిమాననటుడు అనిల్ కపూర్. నన్ను ఒకసారి నా స్ట్రెంగ్త్ అనేది చెప్పిన తర్వాత అది సినిమా 'అసెంబ్లీ రౌడీ' హిందీ సినిమా రీమేక్‌కొచ్చాడు 'పద్మాలయకి'. వచ్చినప్పుడు నేను పరిచయం అయితే ఆ తర్వాత నేను ఒకసారి కృష్ణ ఓబెరాయ్ మన దిగుతైన కృష్ణ ఓబెరాయ్‌కెళ్ళాను. కృష్ణ ఓబెరాయ్‌కి 'తాజ్ కృష్ణలోను' కలిసి ఆయన మాట్లాడినప్పుడు గుడ్, 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 గుడ్ అని నా దానికి మెచ్చుకోవడము. తర్వాత 'పద్మాలయలో' కూడా ఆ షూటింగ్‌లో ఉన్నప్పుడు గుడ్, గుడ్ అని నన్ను కనపడినప్పుడల్లా గుడ్, గుడ్ అనేవాడు. ఫోన్‌లో కూడా మాట్లాడేవాడిని. అట్లాంటి అనిల్ కపూర్ ఇవాళ కూడా డిమాండ్ తగ్గకుండా మరి 60లో పడ్డా కూడా ఆయన డిమాండ్ అలా పెరిగిపోతుంది. ఇప్పటికి ఆయన చూసినప్పుడల్లా నన్ను అభినందించినటువంటి విషయం గుర్తుకొస్తుంది. దానికి రివ్యూ కూడా ఆయన గుర్తు చేస్తున్నాను నేను. అయితే అనిల్ కపూర్ అభినందనలు అందుకున్నాను నేను. సరే మొత్తానికి ఏంటంటే 'హృతిక్ రోషన్' నటన ఈ సినిమాకి అట్లాగే అనిల్ కపూర్ నటన కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. చాలా రోజుల తర్వాత మంచి టఫ్ క్యారెక్టర్ పడింది అనిల్ కపూర్‌కి. సో, దీపిక పడుకొనే ఇందాక చెప్పినట్టుగా బ్లాక్ స్కిన్ షోతో పాటు ఒక అద్భుతమైన హావభావాలతోటి మంచిగా మెప్పించింది. అట్లాగే ఆ టీమ్‌లో ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ఎయిర్ ఫోర్స్‌లో ఎలా డీల్ అవుతారు? వాళ్ళ క్వెషన్స్ ఎట్లా ఉంటాయి? ఆన్సర్స్ ఎట్లా ఉంటాయి? అందరూ రెగ్యులర్‌గా మాట్లాడుకునే మాటలు, మీటింగ్‌లు ఇవన్నీ కూడా చూపించి ఆ ఎయిర్ ఫోర్స్ అకాడమీలోకి మనకు వెళ్ళిపోయినటువంటి అనుభూతిని తీసుకొస్తాడు మనకు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. 3డీ వెర్షన్‌లో ఈ సినిమా చాలా బాగుంది. నేను 3డీ వెర్షన్‌లో సత్వా మాల్‌లో
మరి గ్రాండ్‌గా చూశాను ఈ సినిమాని. 'రీసైక్లర్స్‌లో' చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది సినిమా. ఇది నిన్ననే 25థ్ జనవరికి. సో, మొత్తానికేంటంటే ఒక మంచి సినిమాని తీసుకొచ్చినటువంటి ఫీలింగ్. లాస్ట్‌కి ఏమంటే వీళ్ళని కాపాడడానికి నేను ఎళ్తానని చెప్పేసి వెళ్తాడు. ఆ తర్వాత యుద్ధ నౌకలతో మిసైల్స్ ఏ రకంగా దింపుతుంటారు. 3 తీసుకొచ్చి ఒకటే అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళని బోల్తా కొట్టించి అక్కడ దిగిన తర్వాత వీళ్ళు ఏ రకంగా వాళ్ళ మీద దాడి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎదురు దాడి ఎలాగ చేస్తారు. చివరికి వీళ్ళు దాడి చేసి ఎలా గెలిచి దేశాన్ని గెలిపించి వాళ్ళని ఆ యుద్ధ ఖైదీగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఎలా వాపస్ తీసుకొస్తారనేది కథ. సో, దీని లోపట వీళ్ళ క్రమశిక్షణ ఏ రకంగా ఉంటుంది. తర్వాత సీనియర్స్‌కి, జూనియర్స్‌కి ఏ రకంగా నడుస్తూ ఉంటుంది అనేది మధ్య మధ్యలో మన తెలుగులో గూడా యాక్ట్ చేసినటువంటి ఇంకొక నటుడు అతను గూడా ముఖ్యమైన పాత్రను పోషించాడు ఈ సినిమాలో. సో, వాళ్ళందరూ నటననుతో చేసుకుంటూ ఎక్కడ స్కిన్ షోలు గాని, రొమాన్స్‌లు గాని ఏమి లేకుండా ఒక తల్లిదండ్రుల సెంటిమెంట్ ఇందాక 'అశుతోష్ రానా' యొక్క కథ ఒక చిన్న బిట్ తోటి 2 బిట్స్ ఉన్నాయని. ఆ బిట్స్ తోటి కూతురు మీద ప్రేమ, తర్వాత కూతురంటే కొడుకులాగాతో సమానం అనేటువంటి ఆ సందేశాన్ని గూడా చెప్పి నీకు సాలెడ్ చేస్తున్నా అని చెప్పి తండ్రితో చెప్పించడము. ఆ తర్వాత చివరాఖరికి వీళ్ళిద్దరి ప్రేమ కలిసిందన్నట్టుగా వాళ్ళిద్దరూ హగ్స్ చేసుకొని, లిప్ లాక్ తీసుకొని పెదవులు చుంపించుకునేటువంటి ఆ లిప్ లాక్ సన్నివేశంతోటి మనకు ఆ రొమాన్స్‌ని అంటే ఫైనల్ అయింది వీళ్ళ ప్రేమ అన్నట్టుగా కంప్లీట్ చేసేసి, లాస్ట్‌కు సాంగు దానికి తగ్గట్టుగా ఒక పాటేసేసి ఎండ్ చేయడము సినిమా. సో, ఓవరాల్‌గా ఏంటంటే సినిమా ఫైటర్ సినిమా ఒక ఇంగ్లీష్ నేపథ్యంలో సినిమా ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది గానీ, తెలుగు సినిమా చూసినట్టు అనిపించదు. మనకు 'జురాసిక్ పార్క్' ఈ తర్వాత తీసినటువంటి డైరెక్టర్ మనకి మొన్న తీసినటువంటి వేరే వేరే సినిమాల్లో మనకి ఏ రకంగా వాళ్ళు అలా దిగుతారనేది తీశారు కదా! సో, ఆ మధ్య మనకు వచ్చినటువంటి ఆయన 'జురాసిక్ పార్క్' డైరెక్టర్ వాళ్ళ తర్వాత సినిమా ఏదైతే మనకు మన తెలుగు దీని మంది తీశారో 2 పార్ట్స్‌గా వచ్చిన సినిమా ఉందో, ఆ టైప్‌లో సినిమాలో వాళ్ళకి ఎక్కడ ఎలా దిగుతారు, స్పేస్ క్రాఫ్ట్స్ నుంచి ఎలా దిగుతారు, ఆ సన్నివేశాలన్నీ ఆ సినిమాలో కనబడతాయి మనకు. ఆ యొక్క సినిమా సో, ఎట్లా తీశారో 'స్టీవెన్ స్పీల్‌బర్గ్' సినిమా స్టైల్‌లో, ఆ స్టైల్‌లో ఈ సినిమా గూడా వాళ్ళు తీయడం జరిగింది. ఆ పైనుంచి ఆ ఫోర్స్ వాళ్ళు దిగడము అదంతా కూడా. అట్లాగే ఈ ఎయిర్ ఫోర్స్ మీద చేసిన ఎంత గ్రాఫిక్స్ అని సరిపెట్టుకున్నా గూడా అవి ఆ సన్నివేశాలు ఎలా చిత్రీకరించారనేది అర్థం కాల. అందుకే ఆ కెమెరామాన్ ఎవరైతే ఉన్నారో సచిత్ పోలోసి ఆయననైతే హ్యాట్స్ ఆఫ్. అట్లాగే డైరెక్టరు సిద్ధార్థ్ ఆనంద్ వ్యూ గూడా మెచ్చుకోదగ్గది. కథలో పెద్ద పస లేకపోయినా గూడా ఎంచుకున్న నేపథ్యం ఎయిర్ ఫోర్స్ అకాడమీ కావడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఒక మంచి సినిమా, యాక్షన్ సినిమాని చూసినటువంటి ఫీలింగ్ మనకు కలుగజేస్తుంది. 'ఆర్ఆర్' కొంచెం మంచిగా చేసుకున్నటువంటి ఈ సినిమాలో పాటలు ఇంకా పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపించింది. పాటలు లేకున్నా గూడా ఈ సినిమా ఈ 2 గంటల 47 నిమిషాల నిడివి గూడా బోర్ కొట్టకుండా యాక్షన్ సినిమాని చక్కగా చూపించినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ ప్రతిభను మాత్రం కొనియాడకుండా ఉండలేం. సో, చివరాఖరిన వచ్చే ఒక గ్లామర్ సాంగ్ ఒక్కటే మనకి యూత్‌కి, ప్రేక్షకులకి కిరీతిచ్చేది. మిగతా అంతా గూడా మంచి ఫక్తు దేశభక్తి సినిమా. సో, ఇదండి 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్